హే ఎవ్రీవన్. బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ అయ్యాక మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? ఎంఎస్సీ చేయాలా? ఎంసీఏ చేయాలా? ఎంబీఏ కరెక్టా? లేక జాబ్ స్టార్ట్ చేయాలా అని డౌట్‌లో ఉన్నారా? డోంట్ వర్రీ, యూ ఆర్ నాట్ అలోన్. ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత తీసుకునే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్స్ అండ్ లెట్స్ బి రియల్, ఇది అంత ఈజీ డెసిషన్ కాదు. పేరెంట్స్‌కి ఒక ఒపీనియన్, ఫ్రెండ్స్ ఒక ఒపీనియన్ అండ్ గూగుల్‌లో చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కానీ క్లారిటీ రాదు, రైట్? నో వరీస్. ఈ వీడియోలో నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎంఎస్‌సి, ఎంసీఏ, ఎంబీఏ లేదా జాబ్ ఏది కరెక్ట్ అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ కోర్సెస్‌లో ఏ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? అండ్ బోనస్‌గా ఒక ఆప్షన్ కూడా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇఫ్ ద వీడియో హెల్ప్స్, లైక్ బటన్ హిట్ చేయండి. ఇది మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్, ఎంఎస్‌సి మాస్టర్ ఆఫ్ సైన్స్ గురించి చూద్దాం. డీప్ లెర్నింగ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కొత్త కొత్త విషయాలని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించే వాళ్ళకి ఎంఎస్‌సి కరెక్ట్. మీరు ఇది ఎలా పనిచేస్తుంది? దీనికి రీజన్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ ఎక్కువగా అడుగుతుంటే ఎంఎస్‌సి మీకు సరైన ఆప్షన్ అవ్వచ్చు. డీప్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లోర్ చేయటం మీకు ఇష్టమైతే, ఆర్ ఎంఎస్‌సి మీకు మంచి చాయిస్ అవ్వాలి అనుకుంటే, డీప్ టెక్నికల్ కాన్సెప్ట్స్‌ని బాగా చూడటం లాంటి క్యారెక్టర్ ఎక్కువుండాలి. సో, ఎంఎస్‌సిని పీహెచ్‌డీ చేయాలనుకునే వాళ్ళు లేదా ప్రొఫెసర్‌గా అకాడమిక్ కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటారు. ఎంఎస్‌సి చేసిన వారు టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్‌లో మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. టీచింగ్ అండ్ మెంటరింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే, యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా స్టూడెంట్స్‌ని గైడ్ చేయటం అండ్ అకాడమిక్ రీసెర్చ్‌లో పార్టిసిపేట్ చేయటం లాంటి ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. సో, డీప్ లెర్నింగ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్‌లో ప్యాషన్ ఉంటే ఎంఎస్‌సి చేసుకోవడం మంచి డెసిషన్. ఇప్పుడు ఎంసీఏ గురించి మాట్లాడదాం. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, అప్లికేషన్ క్రియేషన్, రియల్ వరల్డ్ టెక్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయటం లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంసీఏ కోర్స్ చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేయటం, కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, అండ్ ఐటీ ఇండస్ట్రీలో పని చేయాలనే ఎక్కువ ఎంతూసియాజం ఉంటే ఎంసీఏ చాలా మంచి చాయిస్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, డెవాప్స్ ఇంజినీర్ ఇలాంటి కెరియర్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎంసీఏ తీసుకోవచ్చు. ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, టాప్ ఐటీ కంపెనీస్‌లో జాబ్ సెక్యూర్ చేసుకోవడానికి ఎంసీఏ బాగా ఉపయోగపడుతుంది. ఎంసీఏ చేసిన తర్వాత ఐటీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలొస్తాయి. యాస్ ఐ మెన్షన్డ్, ఐటీ కన్సల్టెంట్‌గా బిజినెసెస్‌కి టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ అండ్ ఐటీ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ కెరియర్ బిల్డ్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. సో, ఎంసీఏ క్యాన్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దీస్ కేటగిరీ. ఇప్పుడు ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం. మేనేజ్మెంట్, లీడర్‌షిప్, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు. మీకు బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్, ప్రొడక్ట్, ప్రాజెక్ట్, హెచ్ఆర్ లాంటి ఫీల్డ్స్‌లో పని చేయాలని ఉద్దేశం ఉంటే ఎంబీఏ మీకు సరైన చాయిస్ అవుతుంది. లీడర్‌షిప్ రోల్స్‌లో గ్రో కావాలనుకునేవారు, హై సాలరీ, గ్రోత్ అండ్ కార్పొరేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎయిమ్ చేసేవారు ఎంబీఏ తీసుకోవడం మంచిది. సో, ఎంబీఏ చేసిన తర్వాత కార్పొరేట్ వరల్డ్‌లో లీడర్‌షిప్ రోల్స్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ప్రొడక్ట్ మేనేజర్స్‌గా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ హ్యాండిల్ చేయొచ్చు. బిజినెస్ అనలిస్ట్‌గా బిజినెస్ ఛాలెంజెస్ సాల్వ్ చేసి స్ట్రాటజీస్ ఆప్టిమైజ్ చేయటం లాంటివి నేర్చుకోవచ్చు. మార్కెటింగ్ మేనేజర్‌గా బ్రాండింగ్, సేల్స్, అడ్వర్టైజింగ్ హ్యాండిల్ చేయొచ్చు. ఫినాన్స్ కన్సల్టెంట్‌గా కంపెనీస్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ చేయడం లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. లీడర్‌షిప్, బిజినెస్ డెసిషన్ మేకింగ్, కార్పొరేట్ గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ సరైన చాయిస్. ఇప్పుడు డైరెక్ట్ జాబ్ ఆఫ్టర్ బీఎస్సీ అనేది మాట్లాడదాం. మీరు హైయర్ స్టడీస్ చేయకుండా డైరెక్ట్ జాబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే దెన్ దిస్ క్యాన్ బి ఎ స్మార్ట్ మూవ్ డిపెండింగ్ ఆన్ యువర్ కెరియర్ గోల్స్. సో, హూ షుడ్ చూస్ ఎ జాబ్ అంటే, మీరు ఫినాన్షియల్ స్టెబిలిటీ వెంటనే కావాలనుకుంటే, లేదా రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి తర్వాత హైయర్ స్టడీస్ చేయాలి అని ప్లాన్ చేస్తే డైరెక్ట్ జాబ్ సరైన చాయిస్ అవుతుంది. సో, వాట్ కైండ్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే, డైరెక్ట్‌లీ జాబ్ చేయాలనుకుంటే ఎంట్రీ లెవెల్ రోల్స్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్, డేటా అనలిస్ట్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి జాబ్స్‌తో స్టార్ట్ అవ్వచ్చు. జాబ్ స్టార్ట్ చేయటం స్మార్ట్ మూవే. కానీ కంటిన్యూయస్ లెర్నింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ 100% తప్పనిసరిగా ఉండాలి.
యాజ్ ప్రామిస్డ్, హియర్ ఇస్ ద బోనస్ ఆప్షన్. మీరు జాబ్ చేయటం అండ్ సైమల్టేనియస్‌గా హైయర్ స్టడీస్ చేయటం కంబైన్ చేయాలనుకుంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ WILP is the best option. So, top study options like BITS Pilani WILP, MSc, MBA, MTech, MCA, working professionals కి certain criterias తో వాళ్ళు ఆఫర్ చేస్తారు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఈ మాస్టర్స్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఫర్ బిజినెస్ టెక్ అండ్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఆన్లైన్ పీజీ చేశారు విచ్ ఇస్ ఆన్ ఎంటెక్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్. హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేసి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ గా కెరియర్ గ్రో అప్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డీప్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి, డీటెయిల్ వీడియో దీని మీద చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి ఆప్షన్ ఇస్ వెరీ వాల్యుబుల్, బట్ రైట్ చాయిస్ అనేది మీ యొక్క ఒపీనియన్ అండ్ మీ యొక్క కెరియర్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మీకు మల్టిపుల్ పార్ట్స్ చెప్పాను విచ్ ఇస్ కరెక్ట్ ఫర్ యూ అనేది యునో ఐ లీవ్ దట్ చాయిస్ బేసికలీ టు యూ. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మోర్ కెరియర్ గైడెన్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ ఆర్ జాబ్ వాట్స్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ బిఎస్సి అనేది చెప్పండి. లెట్స్ డిస్కస్ ఫర్దర్ దేర్. ఇన్ కేస్ ఎనీ గైడెన్స్ కావాలంటే కూడా పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ ట్రై మై బెస్ట్ టు కమ్ బ్యాక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.